హలో నమస్తే. కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోయారు. ఈ 19 మంది చనిపోయిన సందర్భంగా మీడియా మొత్తం ప్రభుత్వాలు సాయం చేస్తామని చెప్తుంటే మీడియానేమో ఎవరు చనిపోయారు, ఎలా చనిపోయారు, వాళ్ళు ఎలా ట్రావెల్ చేశారు, ఇటువంటి వార్తలకు పరిమితం అవుతున్నాం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అంటూ రకరకాల కథనాలు చూస్తున్నాం నిన్నటి వరకు. బస్సు డ్రైవర్ వెంటనే దూకి పారిపోయాడు, ఆయన అలర్ట్ చేస్తుంటే ఇంకా కొంతమంది బ్రతికే ఛాన్స్ ఉండేది లాంటి వార్తలు చూస్తున్నాం. దానికి సంబంధించిన పాసిబిలిటీ కూడా కనబడుతోంది. సేమ్ టైం ఆ బైక్ డ్రైవ్ చేస్తూ వస్తున్న వ్యక్తి నిర్లక్ష్యంగా ఉండడం కారణంగా, ఆ బైక్ కారణంగా మొత్తం బస్సు అంతా కాలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆ బైక్ నడిపిన వ్యక్తి పైన కూడా విమర్శలు రావడం, ఆ కారణంగానే ఒక్క వ్యక్తి కారణంగా మొత్తం బస్సులో ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది ఇలాంటి వార్తలు కూడా చూస్తున్నాం. సో బస్సు నడిపిన వ్యక్తి తప్ప, బైకు నడిపిన వ్యక్తి తప్ప, మొత్తం ఈ ఘటన జరగడానికి సర్కారు నడిపిన వాళ్ళ తప్పేం లేదా అనే చర్చ ఖచ్చితంగా అవసరం. ఈ బస్సుకు సంబంధించిన వైలేషన్స్ పైన నిన్న ఈరోజు కొన్ని వార్తలు చూసాం. బస్సు హైదరాబాద్లో ఎంటర్ అయ్యే సందర్భానికి సంబంధించి, హైదరాబాద్లో ఇటువంటి ట్రావెల్ బస్సులు ఎంటర్ అవ్వడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం లిమిట్ని క్రాస్ చేసి అనేక సందర్భాల్లో హైదరాబాద్లో ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఓవర్ స్పీడ్ కారణంగా చలాన్స్ ఈ బస్సుకు ఉండడం చూస్తున్నాం. 90 కిలోమీటర్ల గంటకు పైగా స్పీడ్తో చిన్న నేరో రోడ్స్లో కూడా ఈ బస్సు ట్రావెల్ చేసిన అంశానికి సంబంధించిన చలాన్స్ కూడా చూస్తున్నాం. సో ఇన్నిసార్లు ఇంత వైలేషన్ ఈ బస్సు నిబంధనలు, బస్సు సిటీ లోపలికి వచ్చే అంశానికి సంబంధించి హై స్పీడ్కి సంబంధించిన నిబంధనలు వైలేట్ చేసింది. ఇది విజువల్ కనపడుతోంది. పోలీసులు నిర్ధారించారు వైలేట్ జరిగింది అని, వైలేషన్ చేస్తోందని కేవలం చలాన్ వేసి వదిలేశారు. రోడ్డు పైన బైక్ పైన వెళ్తున్న వాళ్ళకు మాత్రం మాట అనొచ్చో లేదో కానీ దొంగల తరహాలో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైన ఆపి బైకులు నడుపుతున్న వాళ్ళని, కార్లు నడుపుతున్న వాళ్ళని వాళ్ళ చలాలను చూపించి అక్కడ ఓ దొంగల తరహాలో వాళ్ళని ట్రీట్ చేస్తూ అక్కడ డబ్బులు వసూలు చేయడం చూస్తుంటాం. అవి ప్రభుత్వ ఖజానాకే వెళ్తాయి కావచ్చు, కానీ బైకులు, కార్లు ఓన్ డ్రైవింగ్తో హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న వాళ్ళ పట్ల ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా సందర్భాల్లో చూస్తుంటాం. మరి ట్రావెల్ బస్సుల సంగతి ఏంటి? వాటిని ఎవరు చూడాలి? చలాన్ల విషయం పక్కన పెట్టండి. అసలు ఏమాత్రం పర్మిషన్స్ లేకుండా, పర్మిషన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా బస్సులు అలాగే నెలల తరబడి తిరుగుతుంటే పట్టించుకోవాల్సింది ఎవరు? చూడాల్సింది ఎవరు? చూడని వాళ్ళ నిర్లక్ష్యం ఎందుకు కారణం కాదు దీనికి? ఆ బస్సు డోర్ ఓపెన్ కాకపోవడం వెనక రీజన్ ఏంటి? బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయలేని పరిస్థితి ఎందుకు ఉంది? 2 ఎమర్జెన్సీ డోర్స్ ఉండాల్సింది. ఆ 2 ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ కాలేదు అనేది కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నమాట. హ్యామర్స్ అందుబాటులో లేవు అని చెప్తున్నారు. బస్సులో ఏమైనా ఎమర్జెన్సీలో బస్సు డోర్ కొట్టి బయటికి రావాలంటే హ్యామర్స్ అందుబాటులో ఉండాలి, అవి అందుబాటులో లేవని చెప్తున్నారు. ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంగా ఫైర్ని ఆపడం కోసం సిఓటీకి సంబంధించిన సిలిండర్స్ పెడతాం, అవి కూడా అందుబాటులో లేవు ఆ బస్సులో అనేది చాలామంది చెప్తున్నమాట. సో ఈ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా బస్సులు నడుపుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తున్నారు అధికారులు? అటువంటి అధికారులు కంటిన్యూస్గా మానిటర్ చేసేలా, అధికారులు అటువంటి బస్సులపైన రైడ్ చేసి అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. ప్రభుత్వం ఎందుకు ఆ బాధ్యత తీసుకోలేదు? ఒకటి రెండు చిన్న వైలేషన్స్ చూస్తే ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారో, అధికారులు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఈ బస్సుకు సంబంధించి నా దగ్గర ఉన్న కొన్ని వివరాల ప్రకారం 2028 వరకు ఈ బస్సుకు జనరల్ పర్మిట్ ఉంది. ఈ బస్సుకు సంబంధించిన టూరిస్ట్ పర్మిషన్ 27తో ముగుస్తుందంట. అలాగే ఫిట్నెస్ గడువు ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఈ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ టెస్ట్ జరగల. ఏప్రిల్ 31కి ఈ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ పూర్తయింది. ఆ తర్వాత మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈ బస్సుకు లేదు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 6 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు ఈ బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా అని చెక్ చేసిన అధికారి ఎవరూ లేరు. 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో తిరిగేస్తుంది ఈ బస్సు. 3 ప్రభుత్వాలు ఉన్నాయి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 3 ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న అధికారులకు ఎవరికి ఈ బస్సుకు ఫిట్నెస్ లేదు అనే విషయం ఈ 6 నెలల కాలంలో ఎక్కడ కనపడలేదు. అంతేకాదు ఇన్సూరెన్స్ కూడా లేదంట. ఇన్సూరెన్స్ గడువు కూడా ఏప్రిల్ 20తోటే ముగిసింది ఈ బస్సుకి. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఈ బస్సు ఇన్సూరెన్స్ లేకుండా నడుస్తుంటే కూడా 3 ప్రభుత్వాల్లోని ఘనత వహించిన అధికారులు ఎవరికి కనీసం కనపడలేదు. ఈ బస్సులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసే ప్రయత్నం కూడా వాళ్ళు ఎవరూ చేయలేదు. ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం అనే వైలేషన్ పైన చాలా సందర్భాల్లో వార్తలు చూసాం, కానీ ఈ బస్సు ఫిట్నెస్ ఏంటి, ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బస్సులోంచి బయటపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా, ఇవి కనీసం కదా ప్రజల ప్రాణాలను కాపాడే అంశాలు కదా. వీటిపైన కూడా అధికారులు దృష్టి పెట్టకపోతే ఎలా? అంతేకాదు ఈ బస్సుకు సంబంధించి
ఈవెన్ పొల్యూషన్ కూడా లేదు, పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు, ఫిట్నెస్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఓ బస్సు రన్ చేయడానికి కావలసిన ఏ ఒక్క పర్మిషన్ కూడా, ఏ ఒక్క సర్టిఫికేట్ కూడా యాజ్ ఆఫ్ నవ్ ఆ బస్సు కాలిపోయే సమయానికి లేవు, లేక నెలలు గడుస్తోంది. కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అదే ఇన్సూరెన్స్ లేకుండా మనం సిటీలో ట్రావెల్ చేస్తున్న సందర్భంగా ప్రైవేట్ వాహనాలు ఎవరైతే ఇండివిజువల్గా కార్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారో, బైక్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ పూర్తవుతే ఒక్కరోజు కూడా క్షమించే పరిస్థితి ఉండదు. ఇమీడియట్గా ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్ చేస్తుంటారు. రోడ్ల మీద అడ్డంగా దొంగల తరహాలో రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్స్ పెట్టి వెహికల్స్ ఆపేసి మరీ చెక్ చేస్తుంటారు పోలీసులు. వీళ్ళపైన ఎందుకు పట్టించుకోరు? సిటీలో జరిగే రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ, హై డెన్సిటీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ జరిగే ప్రమాదాలు చాలా తక్కువ. కానీ ఇక్కడ మీరు ఎన్ఫోర్స్ చేస్తుంది డబ్బుల కోసం, ట్రాఫిక్ చలానాల పేరుతో, వైలేషన్స్ పేరుతో జనాల దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి సంబంధించి మాత్రమే, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు వేయడానికి మాత్రమే ఈ పని చేస్తున్నారు. మరి అక్కడ కూడా ఆ వైలేషన్స్ సంబంధించి కూడా డబ్బులు వస్తాయి కదా. అక్కడ వాళ్ళ వైలేషన్స్ చేసిన సందర్భంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా. అక్కడ వైలేషన్స్ని మీరు పట్టించుకోకపోవడం కారణంగా జరిగిన నష్టం కొన్ని వందల మంది ప్రాణాలు కదా, అనేక సంవత్సరాలుగా. ఆ 19 మంది ప్రాణాలు కోల్పోవడం వెనక ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది కదా. ఇది కేవలం మానవ తప్పిదంగా చూసి వాళ్ళకేదో ఆర్థిక సాయం చేసేసామని చేతులు దులుపుకుంటే సరిపోదు. ప్రభుత్వాలని సరిగా నడపని పాలకులు కూడా ఈ 19 మంది ప్రాణాలు కోల్పోవడానికి ఖచ్చితంగా కారణం. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా అడపాదడపా తనిఖీలు చేయడం చూస్తుంటాం చాలా సందర్భాల్లో. ఈవెన్ మీడియా కూడా అకేషనల్గా మాత్రమే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే వార్తలు రాయడం చూస్తున్నాం. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ర్యాపిడ్ చెకప్స్ ఎక్కడా కనపడట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. చాలా చోట్ల బస్సులు దాచేశారు, రోడ్డు మీదకి రావట్లా. ఇటువంటి పర్మిషన్ లేని బస్సుల్ని, ఆ బస్సులు నడిపిస్తున్న యాజమాన్యం కనపడకుండా దాచేశారు. ఓ వారం 10 రోజులు అయ్యి అంతా చల్లబడ్డ తర్వాత మళ్ళీ ఆ బస్సులు వస్తాయి. ఒకే నంబర్తో అనేక బస్సులు తిరుగుతుంటాయి ట్రావెల్స్ యాజమాన్యానికి సంబంధించి. ఈ పర్టిక్యులర్ ఘటనలో కావేరీ ట్రావెల్స్, వేమూరు కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు బాధ్యులు కారు? వాళ్ళపైన క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయకూడదు? 19 మంది హత్యకు కారణం వాళ్ళే అయిన వాళ్ళపైన కేసులు ఎందుకు నమోదు చేయకూడదు? ఆ తరహా చట్టాలు రావాలి అంటూ గతంలో చాలా సందర్భాల్లో చర్చలు చూసాం. కానీ వారం 10 రోజులు డిస్కషన్ తర్వాత అవి పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇది మానవ తప్పిదం కాదు, ప్రభుత్వాల తప్పిదం, వ్యాపారం చేస్తున్న ట్రావెల్ యాజమాన్యం తప్పిదం, అధికారుల తప్పిదం. వీళ్ళందరి తప్పిదం ఫలితం 19 మంది ప్రాణాలు కోల్పోవడం. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలని కోరుకుందాం. ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి, ఎలా నడుపుతున్నారో ఒకసారి వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు సరిగా వెళ్తున్నారా లేదా, పర్మిషన్స్ ఉన్నాయా లేదా, తాగి వెళ్తున్నారా లేదా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి చెక్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వాలు ఎలా నడుపుతున్నారో ఎవరో చెక్ చేయలేకపోతున్నాం. 5 ఏళ్ళు మీకు ఇచ్చి వదిలేసి కూర్చుంటున్నాం. మీ చేతగానితనం కారణంగా, మీ నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలని సరిగ్గా నడపండి. ప్రభుత్వాలను సరిగా నడపండి. ప్రభుత్వాలను సరిగా నడపకపోతే ఇలా జనాలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.